ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అయిందంటే చాలు ప్రతి ఒక్కరు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడానికే రెడీగా ఉంటాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు స్టాన్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను ప్రభాస్ రెబల్ స్టార్ నటించిన రాజా సాబ్ మూవీకి రావడం జరిగింది. సో ఈ మూవీ అయితే ఎలా ఉందో ఇప్పుడైతే నేను చెప్పబోతున్నాను. కమన్ వాచ్ ఇట్ గాయస్. ఈ మూవీ మనకు మంచిర్యాల డిస్టిక్లో వెంకటేశ్వర థియేటర్లో అయితే ఉండడం జరిగింది. సో నేనైతే ఈ థియేటర్కి రావడం జరిగింది. గాయస్, నేను ఈ రాజా సాబ్ సినిమా చూశాక నాకైతే ఒకటే అర్థమైంది. అది ఏంటిదంటే సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందంటే ప్రభాస్ లుక్స్ విషయంలో అయితే చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందని చెప్పవచ్చును. ఎందుకంటే అవి ప్రభాస్ ఐసేనా అనేది చాలామంది అభిమానులకు అయితే డౌట్ ఉండడం జరిగింది. గాయస్, ఈ మూవీలో నేను ఇంకా 2 తప్పులను కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అది ఏంటిదంటే మనకు సినిమా మిడిల్లో ప్రభాస్ ఓల్డ్ గెటప్లో ఫైట్ చేయాల్సి వస్తుంది. అసలు ఆ ఓల్డ్ గెటప్ ఎందుకు వేసాడో, అసలు ఎందుకు వేయాల్సి వచ్చిందో మాత్రం క్లారిటీ లేదు. అండ్ ఇంకొక రాంగ్ థింగ్ ఏంటిదంటే సినిమా ఎండింగ్లో ఈ ప్రభాస్ ఉండగానే మరొక ప్రభాస్ మారువేషంలో కనబడడం జరుగుతుంది. అసలు ఆ ప్రభాస్ ఎందుకు కనబడ్డాడో కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి క్లారిటీ లేదు. సో ఈ అంశాలు తప్ప సినిమా అయితే ఓవరాల్గా సూపర్ గుడ్ అయితే ఉండడం జరిగింది. ఈ మూవీ అయితే నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయగలరని నేనైతే కోరుకుంటున్నాను. గాయ్స్, దిస్ ఇస్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.